అండ్ వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్త లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కార్ తీసుకున్నప్పుడు కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ అయిన వెహికల్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వెహికల్ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్న చాలా తక్కువలో తెచ్చేసాను వెహికల్ అయితే. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. మనకి ఫోర్డ్ ఫియస్టా అన్న, ఇది గ్లోబల్ వర్షన్ అనమాట, న్యూ షేప్ అనమాట. 2012 మోడల్ డీజిల్ బండి, 1.5 cc అనేది వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి బండిలో అయితే, మీ సిస్టమ్ ఉంటుంది. అలానే మనకి పవర్ విండోస్ కూడా వస్తాయి అనమాట, 4 కూడా. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూపిస్తాను నేను. వెహికల్ అయితే మనకి పిస్తా కలర్ లో అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అన్న వెహికల్ అయితే. మనకి బండి అయితే న్యూ షేప్ వేరియంట్ అన్న. బండి అయితే మైలేజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంజన్ అయితే సూపర్ ఉంటుంది అన్న. టర్బో ఇంజన్ 1.5 డీజిల్ ఇంజన్ వస్తుంది అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్. మన ఫ్రంట్ టైర్ చూస్తారు కదా, 89% టైర్ అనేది ఉందన్న. వెహికల్ అయితే ప్రతి గ్లాస్ ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది, నీట్గా ఉంది అనమాట. బండి అయితే బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న, బ్యాక్ సైడ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయంట బండికి అయితే. అలానే మనకి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది. పవర్ విండోస్ అన్న వర్కింగ్ చేస్తున్నాయి అనమాట, 4 కూడా వర్కింగ్ చేస్తున్నాయి పవర్ విండోస్. బండి అయితే టాప్ అండ్ వేరియంట్ అన్న. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వేరియంట్ అయితే. బండి అయితే సూపర్ ఉందన్న. ఫోర్డ్ ఫియస్టా గ్లోబల్ వర్షన్ అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా నీట్ ఉంది అనమాట వెహికల్ అయితే. ఇది బ్యాక్ టైర్ కూడా చూస్తారు, 89% టైర్ అనేది ఉందన్న బ్యాక్ టైర్ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న, గ్లోబల్ వర్షన్ అన్న. బండి అయితే చాలా నీట్గా ఉంటుంది. మనకి సిటీలో అయినా మనకి 18 వరకు మైలేజ్ అయినా వస్తుంది అనమాట. అవుట్ అయితే మనకి 25-20 వరకు పక్కా ఇస్తుంది అనమాట మైలేజ్ అయితే. బండి అయితే మనకి ఎక్సలెంట్ మైలేజ్ ఉంటుంది అన్న వెహికల్ అయితే. స్టాండర్డ్ వేరియంట్ బండి అయితే చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న, డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉంది చూసారు కదా. మన లోపల అన్న డిక్కీ స్పేస్ కూడా మనకి 5-6 సూట్ కేసెస్ ఆరామ్సే పడతాయి అన్న. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట బండి అయితే. అలానే మనకి స్టెప్నీ టైర్ అన్న చూసారు కదా, 89% టైర్ అన్న ఉందన్న. స్టెప్నీ టైర్ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు కస్టమర్ అయితే. వెహికల్ అయితే చాలా బాగుందన్న బండి అయితే. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట వెహికల్ అయితే. లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది చూసారు కదా, చాలా నీట్గా ఉందన్న. పిస్తా కలర్ లో చాలా బాగుంది అనమాట బండి అయితే. మనకి చూసారు కదా, టైర్ కూడా 89% టైర్ అనేది ఉందన్న వెహికల్ అయితే. మనకి ఇంటీరియల్ చూసారు కదా, మనకి ప్రతి డోర్ కూడా పవర్ విండో ఉంటాయి, ప్రతి డోర్ కూడా స్పీకర్స్ అనేవి ఉంటాయి అన్న. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంటీరియల్ చూసారు కదా, బ్లాక్ కలర్ అన్న, లెదర్ సీటింగ్ అన్న కస్టమర్ ఏమి ఇచ్చారు. బండికి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. డాష్ బోర్డ్ చూసారా, ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. డాష్ బోర్డ్ అయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ తో పాటు మ్యూజిక్ సిస్టమ్ తో పాటు చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి అయితే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్న వెహికల్ అయితే. రూఫ్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో, రూఫ్ కూడా నలగలేదు అన్న వెహికల్ అయితే. బండి అయితే చాలా బాగుందన్న. సెడాన్ వెహికల్ ఇది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే. మనకి లోపలన్న ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటది అనమాట. మనకి డాష్ బోర్డ్ లో చూసారు కదా, ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయన్న. స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అనమాట. డాష్ బోర్డ్ కూడా చూసారు కదా, ఎంత ప్రీమియం ఉంది డాష్ బోర్డ్ కూడా. మనకి ఇక్కడ ఒక సిస్టమ్ వస్తుంది అన్న, సిస్టమ్ లో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అనమాట. అలానే మ్యూజిక్ సిస్టమ్ సంబంధించి కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట వెహికల్ అయితే. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది, సూపర్ ఉంది అన్న వెహికల్ అయితే. చాలా నీట్ గా ఉంది అనమాట. కోపాయిన్ సీట్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది చూసారు కదా. వెహికల్ అయితే మనకి పిస్తా కలర్ లో అయితే చాలా నీట్ గా ఉంది అనమాట వెహికల్ అయితే. ప్రతి డోర్ ప్రతి గ్లాస్ కూడా వచ్చిన ఉంది, ప్రతి డోర్ చాలా నీట్ గా ఉందన్న వెహికల్ అయితే. మనకి గ్లోబల్ వర్షన్ న్యూ షేప్ వేరియంట్ అనేది బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి అలానే ఇక్కడ కూడా చూసారు, 89% టైర్ అనేది ఉందన్న వెహికల్ అయితే. బండి అయితే పిస్తా కలర్ లో అయితే చాలా నీట్ గా ఉందన్న వెహికల్ అయితే. బండి చూసారు కదా, బండి ఫోర్డ్ బండి అన్నది. బండి అయితే చాలా బాగుందన్నమాట వెహికల్ అయితే. ఇప్పుడు నేను వెహికల్ అనేది ఆన్ చేస్తున్నా. వెహికల్ కస్టమర్ నుంచి మన 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. చూసారా, 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే మనకి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. వెహికల్ నెంబర్ కూడా చూసారా, 6916 అనమాట. వెహికల్ నెంబర్ కూడా చాలా బాగుందన్న. మనకి హెడ్లైట్ సంబంధించి ఇక్కడే ఉంటాయి కంట్రోల్స్ అయితే. మనకి వెహికల్ అయితే మనకి ఆన్ చేస్తున్నాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను అన్న. రీడింగ్ అయితే మనకి 97,600 మాత్రమే తిరిగింది, 97,600 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే. మనకి అలానే మీ సిస్టమ్ సంబంధించి ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉన్నాయన్న, స్టీరింగ్ కంట్రోల్స్. హార్న్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అలానే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయన్న వెహికల్ అయితే. వెహికల్ ఆన్ చేస్తున్నాను నేను. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ అన్న అలాంటనే ఆన్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది. మనకి చెప్పాను కదా, ఇక్కడ సిస్టమ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అన్న. ఇప్పుడు నేను ఏసీ అనేది ఆన్ చేస్తున్నా. ఏసీ అయితే ఆన్ చేస్తున్నా అన్న. గ్లోయర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. అసలు ఏసీ అయితే చిల్లు వస్తుంది. ఏసీ ఆన్ చేస్తున్నా లేదో చిల్లు ఉందన్నమాట. ఏసీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏసీ అయితే బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తున్నా. మనకి 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ చేస్తున్నాయన్న వెహికల్ అయితే. చూసారు కదా, 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయన్నమాట వెహికల్కి అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చాలా నీట్గా పెట్టుకున్నారు అనమాట కస్టమర్ అయితే. పిస్తా కలర్ అన్న బండి అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టుకున్నారు బండి. ఇంజన్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నా అన్న. మన బ్రాండ్ డోర్ చూసారు కదా, సీల్ ఉందన్న. బ్రాండ్ డోర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బ్రాండ్ డోర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో బ్రాండ్ డోర్. మనకి అప్రాన్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ స్టిక్కర్ కూడా వెళ్ళలేదు అప్రాన్ కూడా. ముందర పట్టి కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ పక్క అప్రాన్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బ్యాటరీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. బండి అయితే ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. ఇంజన్ బీడింగ్ అయితే చాలా బాగుందన్న. డీజిల్ ఇంజన్ 1.5 cc వస్తుంది.
మైలేజ్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. పికప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మైలేజ్ అయితే మనకి 20 వరకు పక్కా ఇస్తుంది అనమాట. మైలేజ్ అయితే అంత నీట్గా ఉందన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. డీజిల్ ఇంజన్ బండి అయితే చాలా బాగుందన్న. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఇదన్న వెహికల్ రివ్యూ సార్ కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 2,85,000 మాత్రమే చెప్తున్నారన్న. 2,84,000 మాత్రమే చెప్తున్నారు. కొత్తగా వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కార్డ్ ఇస్తుంటే కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.